ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు క్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. మీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వానిని నిరాకరించుననెను. మహాపరిశుద్ధుడును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి మరొక దినం మనం చూసాం. ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పిన మాట ఒకటి చదివాము. ఇక్కడ మన ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నారు, మీ మాట వినినవాడు నా మాట వినును, అలాగే మిమ్ములను నిరాకరించేవారు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించిన వారు నన్ను పంపినవారు అనగా తండ్రిని నిరాకరిస్తున్నాడు అని చెప్పారు. ఇక్కడ దేవుని యొక్క శిష్యులు లేక దైవజనులు, అలాగే లోకములో ఉన్నవారు లేక విశ్వాసులతో ఈ మాట దేవుడు మాట్లాడుతున్నారు. ఎవరెవరైతే దైవజనుడిని స్వీకరిస్తారో వారు యేసుక్రీస్తును స్వీకరించినట్లు, ఎవరెవరు దైవజనుల మాట వింటారో వాళ్ళ యేసుక్రీస్తు మాట విన్నట్లు అని ఇక్కడ మాట్లాడుతుంది. అయితే దైవజనులు దేవుని ఒక వాక్యం రీతిగా చెప్పిన మాటను మనము 100%గా లోబడలే అని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అందరు దైవజనులు చెప్పిన మాట అని నేను చెప్పట్లేదు, కానీ మంచి దైవజనులు, భక్తి కలిగిన పరిశుద్ధత కలిగిన దైవజనులు దేవుని యొక్క వాక్యం రీతిగా చెప్పిన మాట మనము దేవుని మాటగా అంగీకరించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అలాగే మనము దైవజనుడిని స్వీకరించినప్పుడు, అంగీకరించినప్పుడు మనము యేసుక్రీస్తుని అంగీకరించినట్లు, దాని ద్వారా పరలోకమందున తండ్రిని కూడా మనము అంగీకరించినట్లు. ఎంతో గొప్ప మాట కదా ఇది. శిష్యులను పంపిస్తూ ఆయన ఈ మాట చెప్పారు. అయితే మనము మన దైవజనులు ఎలాగ చూస్తున్నాము, మన దైవజనుల మాట మనము ఎలాగ తీసుకుంటున్నాము, అది అర్థం చేసుకోవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. అవును, మా పాస్టర్ గారు చెప్పారు అన్నట్లుగా మనం తీసుకుంటున్నామా, లేక వాక్యం ద్వారా పాస్టర్ గారు చెప్పారు గనుక ఇది దేవుని యొక్క వాక్యం సంబంధించినది, ఇది దేవుని మాట అని మనము స్వీకరిస్తున్నాము, అదే మనం ఒకసారి వివేచించాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నేను ఎప్పుడైతే నా దైవజనుడు చెప్పిన మాటను దేవుని యొక్క వాక్యం రీతిగా ఉన్నప్పుడు, అవును దేవుడు నాతో మాట్లాడారని నేను అది అంగీకరించి ఆ వాక్యమును లోబడి బ్రతుకుతాను, అప్పుడు నేను ఆశీర్వదించబడతాను. తద్వారా తండ్రి అయిన దేవుడు ఘనపరచబడుతున్నారు, ఆయన మనలను ఆశీర్వదిస్తాడు. గనుక ఈరోజు నుంచి దైవజనులు లేక దైవజనుడి మాటను మన జాగ్రత్తగా లోబడి బ్రతకాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. మహిమగల తండ్రి, నీకు స్తోత్రం. నిజమే తండ్రి, భక్తిగల దైవజనుల యొక్క మాట మేము ఎంత జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా లోబడాలి, వారిని సన్మానం ఇవ్వాలి, వారిని మేము అంగీకరించాలి. ఆ విషయం మీరు ఎంత క్లియర్గా చెబుతున్నారో అందుకే నీకు స్తోత్రం ప్రభువా. నైనా నీవు నీ శిష్యులకు ఇచ్చిన ఆ అధికారమును బట్టి నిన్ను స్తుతిస్తున్నా. ఈ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డలను పేరు పేరు చొప్పున దీవించి ఆశీర్వదించండి. దైవజనులు
నోట నుండి వచ్చిన ప్రతి మాట కూడా నీ మాట అని భావించి వారు చక్కగా నీలోనే ఎదుగుటకు సహాయం చేయమని, వారు చేస్తున్న పనిలో, వారు చేస్తున్న బిజినెస్లో, చేస్తున్న ఉద్యోగంలో, అన్ని విషయంలో కూడా బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ఉన్నత స్థితిలో నడిపించి బలపరచండి. మా ప్రార్థన విన్నందుకు స్తోత్రం చెల్లించి యేసు పుణ్యనామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.